నమస్తే అండి. మనకి సెంట్రల్ టీబీ డివిజన్ బెనిఫిషరీ బెనిఫిట్ సెంట్ల కోసం ఎస్ఓపీలు 2 గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి మన స్టేట్స్కి పంపించడం జరిగింది. దాని మీద మనం గైడ్లైన్స్తో పాటుగా మెయిల్స్ పంపించడం ప్లస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అయితే దాని మీద ప్రీవియస్ 2 వీడియోలు కూడా చేయడం జరిగింది. బెనిఫిషరీలో సెంట్లో పిఎఫ్ఎంఎస్ సెంట్లో ఏవైతే పెండింగ్ డేటాని పిఎఫ్ఎంఎస్ని యూజ్ చేసి ఎలా రిజాల్వ్ చేయాలి, స్టేట్కి డేటా ఎలా సబ్మిట్ చేయాలని చెప్పాం. అదేవిధంగా బెనిఫిట్లో పిఎఫ్ఎంఎస్ సెంట్లో ఏవైతే పెండింగ్ డేటా ఉందో నిక్షేని యూజ్ చేసుకొని అక్కడున్న డేటాని బేస్ చేసుకొని మళ్ళీ పిఎఫ్ఎంఎస్లో యూజ్ చేసి ఆ డేటాని స్టేట్ ఇచ్చిన గూగుల్ షీట్లో ఎలా సబ్మిట్ చేయాలనేది కూడా ఒక ప్రీవియస్ వీడియోలో చెప్పాం. ఇప్పుడు స్టేట్ లెవెల్లో డీబీటీ పేమెంట్స్ ఎవరికైతే అవుతున్నాయో వాళ్ళకి ఈ వీడియో ఉంది స్పెసిఫిక్గా. సో ఇవి అందరూ ఎస్టీఎస్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ పరిధిలో ఉన్న ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇప్పుడు స్టేట్ లెవెల్ పేమెంట్స్ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఎవరైతే వాళ్ళకి ఈ వీడియో అనమాట ఎస్పెషల్గా. సో ఒక్కసారి గూగుల్లో పిఎఫ్ఎంఎస్ అనే వెబ్సైట్లో టైప్ చేయాలి. మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా మనకి పేజ్ ఓపెన్ అయ్యాక పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. తర్వాత డ్రాప్ డౌన్లో ఇలా కనిపిస్తాయి. సో నో యువర్ పేమెంట్ ట్రాక్ ఎన్ఎస్పి పేమెంట్స్ డీబీటీ స్టేటస్ ట్రాక్ అని దీన్ని మనం క్లిక్ చేయాలి. డీబీటీ స్టేటస్ ట్రాక్ అనే దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ పేమెంట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. మనకి రిలేటెడ్గా అయితే నిక్షే కాబట్టి నిక్షేని నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి గూగుల్ షీట్లో బెనిఫిషరీ సెంట్లో ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మనం ఎవ్రీ పేషెంట్ డీటెయిల్స్ మనం ఇక్కడ వెరిఫై చేయాలి. ఎవరైతే స్టేట్ లెవెల్ పేమెంట్స్ జరుగుతున్నాయో న్యూ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి మాత్రమే ఇది. సో బెనిఫిషరీ వ్యాలిడేషన్ అనే దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ అప్లికేషన్ ఐడి కానీ బెనిఫిషరీ కోడ్ కానీ మనం ఇక్కడ కాపీ పేస్ట్ అనేది చేయాలి, లేకపోతే టైప్ అయినా చేసుకోవచ్చు. సో నేను ఒక పేషెంట్ ఐడిని తీసుకుంటున్నాను. సో పైన కోడ్ని యాస్టీజ్గా ఇక్కడ టైప్ చేయాలి. చేశాక ఇక్కడ సెర్చ్ బటన్ దగ్గర క్లిక్ చేయాలన్నమాట. చేశాక మనకి ఇక్కడ డ్రాప్ డౌన్లో ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ బెనిఫిషరీ స్టేటస్ చూసినట్టయితే మీకు ఇక్కడ రిజెక్టెడ్ అని ఉంది. సేమ్ ఈ రిజెక్టెడ్ స్టేటస్ని మనకి గూగుల్ షీట్లో అప్డేట్ చేయాలి. రిజెక్టెడ్ అయితే రిజెక్టెడ్, వ్యాలిడ్ అయితే వ్యాలిడ్, పార్షియల్లీ యాక్సెప్టెడ్ అయితే పార్షియల్లీ యాక్సెప్టెడ్, అలా ఏదైతే మనకు అక్కడ కనిపిస్తుందో సేమ్ ఆ డేటాని గూగుల్ షీట్లో అప్డేట్ చేయాలి. Thank you all of you.